హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఇక్కడ ఈసారి వంశ కూడా కాదు, వంశ వాళ్ళ ఫ్రెండ్ గణేష్ని కూడా తీసుకొని వచ్చిండు. హాయ్ చెప్పు గణేష్. అయితే ఈరోజు ఏంటంటే మన మామిడికాయ చట్నీ, మామిడికాయ నిల్వ చట్నీ, మామిడికాయ ఆవకాయ చట్నీ, ఇక రకరకాలుగా అంటుంటాం కదా. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా ఇష్టపడే చట్నీ మ్యాంగో పిక్కుల్. అసలు ఆవకాయ లేని ఇల్లు ఉండదని అనుకుంటా నేనైతే. వేరే పచ్చళ్ళనే పెడతారో పెట్టరో కానీ ప్రతి ఇంట్లో ఈ సీజన్లో ఏది మే అంటే మేము కొందరు ముందు పెట్టారు ఇంకా, కానీ మేము ఎప్పుడు పెడతామంటే ఇప్పుడు మేలో పెడతాం. మే స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మొదలు పెడితే మన 30 వరకు ఈ నెల మొత్తము మామిడి పచ్చడి పండుగ అనుకోవాలి. ఎవరింట్లో ఇవ్వడు అల్లం వెల్లు అల్లం. మేము తెలంగాణ అన్నట్టు, ఆంధ్ర సైడ్ కొంచెం మా ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యరు, కానీ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్తోని చేసుకుంటాం మా తెలంగాణ సైడు. ఎవరింట్లో ఇవ్వడు అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసుడు, మామిడికాయలు కొట్టించుకొచ్చుడు, నానబెట్టుడు, ఇదే ప్రాసెస్ ఉంటుంది 1 మంత్ మొత్తము. మా ఇంట్లో స్పెషల్గా మా బాబుకి బాగా ఇష్టం మామిడికాయ చట్నీ అంటే. అసలు ఏమంటారు, స్టార్టింగ్లో పెట్టిన 1 మంత్ అయితే ఇక ఎక్కువ తింటాము, తర్వాత కొంచెం తక్కువ తింటాము. అయితే అదే పచ్చడి ఈరోజు పెడదామని ప్రాసెస్ స్టార్ట్ చేసిన. అయితే మా ఎర్లీ మార్నింగే మా వంశీ లేవలేదు ఇంకా, అప్పటికే మేము లేవక ముందుకే పోయి మార్కెట్కి పోయి మామిడికాయలు అయితే తీసుకొచ్చినాము. మామిడికాయలు తీసుకొచ్చి మన పచ్చడి మామిడికాయలు అని దొరుకుతాయి, ఈ సీజన్లో బాగా అమ్ముతారు. పచ్చడి మామిడికాయలు తీసుకొచ్చి అవి నానబెట్టి అప్పుడైతే అమ్మ వాళ్ళ అయితే నైట్ నానబెట్టి పొద్దుగాల దిద్దురు, కానీ ఇప్పుడు మేము ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాము. నానబెట్టి మంచిగా కడిగి తీసి ఆరబెట్టుకొని ఇట్లా అయితే కొట్టించుకొచ్చుకున్నాం. ఇట్లా ప్రతి ముక్కకు ఇట్లా రావాలి. ఈ పీచు రాకపోతే ఏంటంటే ముక్క పచ్చడి నిల్వదు అన్నట్టు. అయితే నేను ఇట్లా రాని కొన్ని ఉంటాయి కదా, ఇట్లా తీసి పక్కకి ఏరేసుకున్నాం. ఇట్లా రాని నేనేం చేస్తా, కొంచెం సోగి పక్కకు కలిపి మనము ఏమంటారు రేపు ఎల్లుండి ఇట్లా 2-3 రోజులు ఇవి వాడుకోవచ్చు అంతటి నేను పక్కకే పెట్టేస్తాను, ఇందులో మాత్రం కలపను. ఇట్లా ఉన్నాయి తీసుకొని మంచిగా క్లాత్తో తుడుచుకుంటూ ఇది సన్న పొరలాగా వస్తుంది. ఇట్లా తీసేసుకుంటా ఈ ముక్కలన్నీ ఇట్లా వస్తుంది. పొర అంటే ఇట్లా జీడి ఇట్లా ఉంటుంది కదా, మనం ముక్కలు కొట్టించుకొని వచ్చినాక ఇట్లా పొర ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. ఇట్లా పొరలాగా వస్తుంది. ఈ ప్రతి ముక్క పొర ఈ జీడి తీసేసుకుంటా మంచి ఇట్లా దూడ్చుకుంటూ ఒక 1 అవర్ అట్లా దీన్ని ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఈ ఆరబెట్టే లోపల మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి ఇవి రుబ్బడానికి అని చెప్పేసి వెల్లుల్లి కూడా ఇదేమంటారు ఒక 2-3 అవర్స్ నేను ఎండబెట్టుకున్న వెల్లుల్లి పొట్టు తీయ ముందుకు ఎండబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి ఇది కూడా తయారు చేసి పెట్టుకుని ఇప్పుడు ఇది గ్రైండింగ్ చేసుకుంటా. ప్లస్ ఆవాలు జీలకర్ర మెంతులు. ఆవాలేమో ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటాయి. ఇవి ఏం వేయించను. ఇవి 2 జీలకర్ర మెంతులు మాత్రం వేయించుకొని చల్లార పెట్టుకొని ఇది పొడిగొట్టు పెట్టుకుంటా. ఆవాలు ఎండకు పెట్టుకొని పొడిగొట్టు పెట్టుకుంటా. ఇవి కూడా వెల్లుల్లి మాత్రం ఎండకు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎండకు పెట్టకపోతే ఏంటంటే కొంచెం లైట్గా నిమ్ము ఉంటుంది కదా, పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామిడికాయ ముక్క కూడా తడి అస్సలు ఉండనియొద్దు, ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి. అది మామిడికాయ కడిగి తీసినాక ఆరబెట్టుకొని ముక్కలు కొట్టే ముందు ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ముక్కలు ఇట్లా తుడిచినాక మళ్ళీ 2 అవర్స్ ఇవి మాత్రం ఆరబెట్టుకోవాలి. ఇది ఆరే లోపల మనం ఇవి గ్రైండింగ్ చేసుకుందాం, ఇవన్నీ ఎండబెట్టుకొని పొడులు చేసుకుందాము. ప్లస్ పోపు చేసి పెట్టుకుందాం. ఏమంటారు జీలకర్ర మెంతులు వేయించి ఆ ప్రాసెస్ చేద్దాం. ఆ లోపు ఈ ముక్కలు ఆరిపోతాయి. ఆరినాక మనం ఆ లోపు ఇవన్నీ ప్రాసెస్ చేసుకుందాం. ఓకేనా. మామిడికాయ చట్నీకి అయితే అన్ని పొడులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పోపు చేద్దాము. పోపు చేసినాక ఇది చల్లారేలోపు నేను మెజర్మెంట్ అన్నీ ఎంతనో మీకు చెప్తా. అయితే నాకు మామిడికాయ ముక్కలు ఎంత 15 కాయలు, 15 కాయలకు 2 కేజీలు అయినాయి. 2 కేజీలకు మెజర్మెంట్ ఇప్పుడైతే నేను చెప్తా. ఫస్ట్ ఆయిల్ చెప్తున్నా, పోపు చేసుకుంటే చల్లారుతుంది కదా అని ముందు ప్రాసెస్ చెప్తున్నా. అయితే ఆయిల్ వచ్చేసి మనకి ఎప్పుడు కానీ కిలోకు 1/2 కిలో పోసుకుంటాము. అయితే ఒక జర నిల్వ పచ్చడి కాబట్టి ఇంకొక 1/2 కిలో నేను ఎక్కువ పోస్తున్నాను. 100 గ్రామ్స్ ఎక్కువైనాయి మామిడికాయ ముక్కలు కూడా. ఇది కేజీ. పల్లి నూనె ఎప్పుడు కానీ పచ్చళ్ళకి ఎప్పుడు కానీ పల్లి నూనె, నువ్వుల నూనె, పప్పుల నూనెలే వాడాలి. నేను 1/2 కేజీ మీద మళ్ళీ కొంచెం పోస్తున్నా.
ఇంచుమించు కొంచెం ఉంచుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ కానియాలి. హీట్ అయినాక మనం ఇంట్లో పోపు గింజలు వేసుకోవాలి. పల్లి ఎప్పుడు కానీ ఏమంటారు, ఫస్ట్ కలిపినాడు కూడా జర గట్టి గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు నూనె ఇప్పుడు ఎక్కువ వాడుతారు, అప్పటంతా మంచిగా వస్తలేదు నూనె. అప్పుడు కొంచెం పోసినా కానీ బాగా ఇట్లా పైన ఇట్లా తేరుతుండే. ఇప్పుడు మాత్రం అందులోనే కలిసిపోతుంది. ఎప్పుడు కానీ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏమంటారు, చాలా శుద్ధితోని చేయాలి. ఎట్లా అంటే ఆ రోజు ఎప్పుడు కానీ ఫ్రెష్ ఆవపొడి అంటాం కదా, ఆవపొడి రాత్రి నిద్ర పోనియొద్దు అంటారు. అన్నీ ఆ రోజే ఫ్రెష్గా పొద్దుగాలనే తలస్నానం చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పొడులు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే కొంచెం పచ్చడి ఒక లక్ష్మీ స్వరూపం అంటారు పచ్చడి కూడా. అందుకని శుద్ధితో చేయాలని అంటారు. అప్పుడు ఒకటే రోజు పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ వరకు అన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దరు. ఇంకా ఇప్పుడు తీరక ముందు రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని తయారు చేసి పెట్టుకుంటారు. ఒక ఆవపొడి మాత్రం అట్లా కుదరని వాళ్ళు ఏం చేయాలంటే ఆవపొడి మాత్రం నిద్ర పోనియద్దు, అది ఆ రోజు మార్నింగే కొట్టాలి. అది నిద్రపోవద్దని ఒకటి అప్పటి నుంచి మన అమ్మమ్మ వాళ్ళ నాటి కాలం నుంచి చెప్పిన మాట. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ కానివ్వాలి. నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడు మేము ఫస్ట్ ఏం చేస్తామంటే పోపు గింజలు అంటే మిరపగింజలు అన్నట్టు, ఇవి మిరపకాయలు, ఎండమిరపకాయలకి వెళ్ళిన గింజలు ఇవి మేము వాడతాం పోసులో. ఇవి కొన్ని వేస్తాం, ఎక్కువ ఏమి వేయము, కొన్ని. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకోవాలి. ఇక నూనె హీట్ అయ్యే వరకే ఉంచుకోవాలి. పొయ్యి బంద్ చేసుకొని ఈ పోపు గింజలు కొంచెం గోలుతాయి, అట్లా గోలే వరకు కొంచెం ఉంచుకున్నాకనే మెంతులు కొన్ని, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే అవి మాడిపోతాయి తొందరగా, పోపు గింజలు తొందరగా కావని ఫస్ట్ వేస్తాం. మళ్ళీ దీనికి ఏమంటారు తెచ్చుకునే, ఇప్పుడు ఈ పసుపు కూడా నేను ఫ్రెష్గా పట్టించింది. మనము మామూలుగా ఇంట్లో వాడుకునే పసుపు, మనం ముట్టుకున్న పసుపు మాత్రము దీనికి వాడొద్దు. ఫ్రెష్గా మనం మళ్ళీ పూజ రూమ్లో ఏమైనా తీసుకుంటాం కదా సపరేటు పట్టించుకొచ్చినప్పుడు, అలాంటి పసుపునే వాడండి. ఇంట్లో కొంచెము జీలకర్ర, ఆవాలు కూడా అన్నీ మనం వాడుకునేవి వాడొద్దు, సపరేట్ పచ్చడికి సపరేట్ తెప్పించుకోండి. ఇక మంచిగా ఉన్నప్పుడు, చెడ్డగా ఉన్నప్పుడు ముట్టుకుంటాం కాబట్టి ఏవి వాడొద్దు. ఇంకో ఇట్లా పోపు గింజలు ఈ కలర్ వచ్చేస్తాయి. మనమేమో ఇట్లా పోపు చేసుకుంటాం. ఆంధ్ర సైడ్ ఏమో డైరెక్ట్ నూనె పోసి పెడతారు. మా అసలు కొలత అయితే మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే 50కి అప్పుడు ఒక తవ్వ అనేది ఉంటుండే. ఆ తవ్వ ఎట్లా అంటే 50 కాయకు 2 దవ్వలు కారపొడి, 2 దవ్వల ఉప్పు, కొంచెం తక్కువ ఉప్పు వద్దురు. 100కు 4 అడ్డాడు అందరూ, అప్పుడు 4 దవ్వలు వద్దురు. ఇప్పుడు అన్నీ అంత కాయలు ఇప్పుడు మనం పెడతలేం కదా, ఏమున్నా 10, 15, 20, 30 అంతవరకు వచ్చింది. పచ్చళ్ళు ఎక్కువ తింటలేరు అప్పటి లెక్క. అంతేనా? ఏదున్నా 1 month 2 months టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఎందుకో ఏమో ఎంత ఫ్రెష్గా కూరగాయలు వండుకుంటున్నాం కాబట్టి అవే టేస్ట్ అనిపిస్తుంది. పచ్చళ్ళు సమ్మర్లా కూరగాయలు టేస్ట్, ఈ నెల రోజులు అసలు ఈ పచ్చడి టేస్ట్ చూసినాక కూరగాయలు రుచి అనిపించదు. ఈ 1 month మాత్రం, ఎందుకంటే ఇలా ఉప్పు కారం నిండు ఉంటుంది మామిడికాయ పచ్చడి మీదకి. అసలు ఈ బుక్క తిన్నాక ఇంకో బుక్క అది కూరగాయల టేస్ట్ వస్తే కదా తినాలనిపించదు. ఇట్లా నూనె కొంచెం పోపు గింజలు గోల్నాయి కొంచెము. ఇప్పుడు ఈ పొజిషన్లో కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు మాత్రము కొంచెం లేట్గా వేయండి, అవి ఒట్టిగానే మాడిపోతాయి. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం గోలినాక లాస్ట్కు దించే ముందు మెంతులు వేయాలి. అయిపోయింది నా పొయ్యి అప్పుడే బంద్ చేసిన. మెంతులు 1 పసుపు వేసి చల్లారబెట్టుకోవాలి. సింబా మెంతులు మాత్రం కొంచెం లైట్ వేయండి, కొంచెం 1/2 స్పూన్ వేయండి, కొంచెం ఇట్లా. ఎన్ని ఎక్కువ వేస్తే చేదు వస్తాయి, అంతే.
పసుపు కొంచెం ఆగేస్తాం, మాడిపోతుంది. ప్రాసెస్ ఎట్లుంటుందంటే కొంచెం కొంచెం గోల్డంకి వేస్తున్నారు. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రకంగా గోలుతుంది అన్నట్టు. కొన్ని ముందు గోలుతాయి, కొన్ని లేట్గా గోలుతాయి. ఈ ఆవాలు కూడా చిన్న సైజు ఆవాలు తీసుకోండి, కొంచెం ఘాటుకి ఇట్లా మంచిగా ఉంది, టేస్ట్ బాగుంటుంది. చిన్న సైజు పెద్ద ఆవాల కంటే చిన్న ఆవాలు బాగుంటాయి. ఇప్పుడు పసుపు ఫ్రెష్గా నిన్ననే పట్టించుకొచ్చినాం. పసుపు ఫస్ట్ పచ్చళ్ళకే వాడుతున్నా, కొంచెం దేవుడి దగ్గర తీసి పచ్చళ్ళకు ఇంతే తీసినాక ఇంట్లో వాడుకుంటా. సరిపోతుంది అంతే. ఈ పోపు చల్లారనివ్వాలి. కొంచెం గోరచ్చ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చూపిస్తా. ఆలోపు మనము పచ్చడకు ఏమేమి అదే అవన్నీ సిద్ధం చేసుకుందాం. కారపొడి, ఉప్పు అవన్నీ పొడులు ఎంత వేస్తానో అవి ప్రిపేర్ చేసుకుందాం ఈ చల్లగాయలోపు. పద. అయితే ఇప్పుడు 2 కేజీలు ముక్కలైనవి అని చెప్పినా కదా, ఇంకో 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే 2 కేజీల ముక్కలకు మెజర్మెంట్ చెప్తున్నా మీకు నేను. అయితే మా ఏమంటారు 3 మ్యాంగో వాడతారు కదా పచ్చళ్ళది, అది కొంచెం కారం తక్కువ ఉంటుంది. మేమేమో మా పట్టించిన కారం మేమే అందులోకి వెళ్ళి కొంచెం మంచి మంచి ఇట్లా ఏరుతాం అన్నట్టు. మేము తెచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇంకేరి ఇది పౌడర్ చేసుకున్నది అన్నట్టు. ఇది కొంచెం కారం ఉన్నది కాబట్టి నేను 125 గ్రామ్స్ అంటే అద్దపావు అది ఏమంటారు కిలోకు 125 గ్రామ్స్ వేస్తున్నా. మీరు ఏమైనా 3 మ్యాంగో వేసుకుంటే 200 గ్రామ్స్ పడుతుంది. అది కారం ఉండదు, పావు కిలోలో సగం అన్నట్టు అద్దపావు అంటే. అయితే మన 3 మ్యాంగో కారం ఉండదు కదా, దాన్ని 200 గ్రామ్స్ మీరు వాడుకోవచ్చు, అది ఏం కారం ఉండదు. నేను ఇప్పుడు ఇది పావు కిలో మీద కొంచెం వేసిన. ఫ్యాన్ బంద్ చేయవనా, ఇది ఇట్లా వస్తుంది ఉండాలి లేకపోతే. ఉడుకుతుంది కానీ ఈ కారపొడి ఇట్లా కొట్టుకొస్తుంటుంది గాలికి. అయితే ఇది మన రైస్ కుక్కర్లో పెట్టే గ్లాసు, ఇంట్లో కూడా కొంచెం వెడల్పి కొన్ని ఉంటాయి, కొంచెం ఇది చిన్న ఉంటుంది. ఇవి 4 గ్లాసులు పోసుకున్నాను నేను. ఇది ఉప్పు ఈ గ్లాసు నిండా పోస్తే నాకు 200 గ్రామ్స్ వచ్చింది. మెజర్మెంట్ చేసిన. ఇప్పుడు ఇది కేజీ ప్యాకెట్ కదా, ఈ ఉప్పు కూడా మన దొడ్డు ఉప్పు ఉంటే అది ఎండబెట్టుకొని గ్రైండింగ్ చేసుకోండి, లేకపోతే ఇది మన పచ్చళ్ళ ఉప్పు అని దొరుకుతుంది. ఈ ఉప్పు ఇప్పుడు ఇది కేజీ కదా, ఇది 5 గ్లాసులు అయింది. ఇలా నేను మెజర్మెంట్ దీంతో చూసిన. అయితే ఇప్పుడు దీన్ని నిండా వస్తే 5 గ్లాసులు వచ్చింది. అయితే నేను 400 గ్రామ్స్ వేస్తున్నా. మొత్తం ఎట్లా అంటే ఉప్పు ఎట్లా వేస్తామంటే 500 గ్రాములు వేయాలి 2 కేజీలకు, అంటే కిలోకు పావు కిలో వేస్తాం. ఇది ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. అయితే ఇప్పుడు నేను 400 గ్రాములు వేస్తున్నా, ఎందుకంటే మనం 3వ రోజు కలుపుతాము. కొన్ని ఏంటంటే మామిడికాయలు కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి ఉప్పు ఎక్కువ తింటలేం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే ఏంటంటే ఆ తాడు నాడు మనం కలిపిన నాడు ఏమైనా తక్కువ ఉంటే 100 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పడుతుంది, పావు కిలో అయితే పడుతుంది. కాకపోతే కొంచెం తక్కువ వేసుకుంటే ఎందుకైనా బెస్ట్ అని చెప్పేసి. ఇది 200 గ్రాములు అంత నిండా వేస్తే 200 గ్రాములు వచ్చింది. మొత్తం నేను 400 గ్రామ్స్ వేస్తున్నా ఉప్పు. ఇది ఉప్పు మోతాదే ఉంటుంది. మనం మామూలుగా ఏమైనా ఇంట్లో వాడతాం చూడు, ఆ ఉప్పు వాడకండి, అది కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది, అర్థం కాదు మీకు. ఇది చట్నీలు ఉప్పే కొనుక్కొచ్చుకోండి సపరేట్గా దీనికి. నెక్స్ట్ ఆవపొడి. ఆవపొడి కూడా మీ ఇష్టం, కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. నేను మాత్రము ఇది కూడా అద్దపావు వేస్తున్నా. 100 గ్రామ్స్ 125 గ్రామ్స్ ఉన్నాయి ఇవి ఆవాలు. ఎండకు పెట్టుకొని పొడి వేసుకున్నాయి. ఇది జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి మాత్రం నేను సగం వేస్తున్నా, ఇందులో 2 స్పూన్లు. ఇది జీలకర్ర మెంతులు ఎట్లా తీసుకోవాలంటే, నేను ఇది ఇంట్లోకి నేను కావాలని ఎక్కువ కొట్టుకున్నా, మీకు అవసరం అనుకుంటే అప్పటి మందం తక్కువ కొట్టుకోండి. ఇది ఎట్లా అంటే అది జీలకర్ర అది మెంతులు సమానంగా తీసుకొని కొంచెం మంచిగా
మాడనియద్దు, కొంచెం వేయించుకొని పండు వేయించుకుంటామంటాము, అట్లా వేయించుకొని చల్లారినాక పొడి కొట్టి పెట్టుకోండి. ఇది ఇంత. ఇది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. యాడ్ చేస్తున్నాను నేను, నాకు 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాయలు, నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా. ఓకే, ఇది ఇంత. ఇది వెల్లుల్లి కొన్ని పాయలు తీసి పెట్టుకున్నా నేను. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా వాడినామంటే ఇది కూడా కిలోకు పావు కిలో. అంటే నేను ఎట్లా వాడినా అంటే అర్ధ కిలోకి కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఇట్లా పాయలు కావాలి కదా అని చెప్పేసి వెల్లుల్లి అర్ధ కిలోకు కొంచెం ఎక్కువ తీసుకున్నా, అల్లం ఏమో పావు కిలో తీసుకున్నాం. అంటే మనకి కొంచెం తీసేస్తే అర్ధ కిలో మాత్రం లెక్క. ఎట్లా అంటే కిలోకు పావు కిలో, 2 కిలోలకు 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు పేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో పావు కిలో ఎక్కువ వేసుకున్నా ఇది నష్టమేం లేదు. అయితే ఇవి కలుపుకుందాం ఇక, అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేవు. ఈ కారప్పుడు నాకు కళ్ళ కొట్టుకొస్తుంది, మీరు ఫ్యాన్ వేసి పెట్టారు మీరు, కానీ లేకపోతే ఉండలేకపోతున్నాం. నిద్ర వస్తుందా? అప్పుడు పచ్చళ్ళు ఇట్లా ఒకలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపుల స్మెల్ ఈ టైం వస్తాయి, ఎవరింటి ముంగటి కొని ఇదే స్మెల్ వస్తుంటుంది. అయితే ఒకసారి ఏమైందంటే ఆంధ్ర సైడ్ పెడతారు కదా, ఏంది వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఓన్లీ వెల్లిపాయలు వేసి ఆయిల్ హీట్ చేయరు వాళ్ళు. అట్లా పెట్టి చూసిన, ఎందుకో ఇక మన ఇంట్లో జర తినలేకపోయారు. అంటే ఎవరు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు అలా ఇష్టపడతారు, మనం ఇలా ఇష్టపడతాం. అయితే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసే వాళ్ళ సబ్స్క్రైబర్లలో ఉంటే ఇట్లా ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. అసలు చెప్తున్నా కదా, ఇప్పటిదాకా చెప్పినా కదా, ఏ కూర టేస్ట్ అనిపించదు ఇది తిన్నాక, అట్లా ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళ పండుగ. కొందరు ఏమంటారంటే ముందే పండ్లు మక్కుతున్నాయని ముందే పెడతారు. కాకపోతే మేము ఎప్పుడైనా ఇప్పుడు ఈ మేలు వచ్చే పున్నం అయిపోతుంది కదా, పున్నం అయిపోయినాక పున్నం నుంచి అమాస దాకా ఆ 15 days మేము ఎక్కువ పెడతాం. ఎక్కువ ఇదే ఏ డేట్ వస్తుందంటే May 15 నుంచి 24 మధ్యలో, 24, 30 వరకు, ఇంచు 28 వరకు. కాకపోతే పండ్లు మక్కుతున్నాయని కొందరు తొందరగా పెట్టేసుకోరు, కానీ మేము ఎప్పుడు ఇదే టైంలో పెడతాం. May 18 నుంచి 25 మధ్యలో పెట్టేస్తాం. పచ్చళ్ళు ఉప్పు కారము బాగా నిండు ఉంటుంది కదా, ఇప్పుడు తింటే పడతలేదని చెప్పేసి పెడతలేరు, కానీ వందలు పెట్టి వేసేద్రాడ. ఇంట్లో ఇట్లా చిన్న ఉప్పులా చిన్న గడ్డల్లా ఉంటాయి, వీటిలో అన్నీ విప్పుకోండి. ఇట్లా ఇవి కరగాయి తర్వాత మళ్ళా గడ్డలు అట్లే ఉండిపోతాయి, మనకు పచ్చళ్ళే ఇబ్బంది అవుతుంటుంది. ఇంట్లో గడ్డలు లేకుండా చూసుకోండి. మన కిచెన్ టిప్స్ వీడియోలో చాలామంది చాలా మంచిగా కామెంట్లు పెట్టిర్రు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కొన్ని మెసేజ్లు మేము రిప్లై ఇవ్వలేకపోయినా కానీ అన్నీ చూసుకున్నాము, చదివినాము. మళ్ళీ ఇంకేమన్నా డౌట్లు కొన్ని కిచెన్ టూర్లో పెడతాము, కొన్ని క్లియర్ చేస్తాం. మళ్ళీ హోమ్ టూర్ పెట్టినప్పుడు మళ్ళీ కొన్ని క్లియర్ చేస్తే ఏమన్నా ఉంటే, మళ్ళీ కొందరు ఏమంటారు ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ కిచెన్లో అయినా పూజ రూమ్లో అయినా ఇంకా చాలా కొత్త కట్టుకుంటే ఇంకా చాలా వచ్చినాయి. మాది ఇంకా కొన్ని ఎక్కువ రోజులు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కట్టుకునేటోళ్ళకి ఇంకా మంచి అంటారు కొత్తగా అప్డేట్స్ వర్షన్స్ వచ్చినాయి. అంటే రోజుకింత టెక్నాలజీ చేంజ్ అయితేనే ఉంటుంది కదా. ఇట్లా అన్నీ మంచిగా ఉండలేకుండా ఇంకా కొన్ని కలుపుకొని, ఇప్పుడు ఇది గోరెచ్చగా అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేద్దాం ఇందులో. ఇట్లా పొంగు వస్తుంది, కొంచెం వేసుకుంటా కలుపుకోండి. లైట్గా గోరెచ్చగా ఉండగానే వేయండి, ఎక్కువ గోలనియొద్దు దీన్ని. ఇట్లా పొంగు వస్తుంది.
అయితే ఇప్పుడు నేను కొంచెం ఇందులో కూడా వేసుకుంటా ఇట్లా. ఇట్లా వెల్లుల్లి మనం తీసుకున్నాం కదా, కొన్ని వేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంచుమించు చల్లగా అయింది, లైట్ ఉంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద ఈ ఆయిల్ పోయాలి. దీని హీట్కు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న కొంచెం ఏమన్నా నీరు అట్లా నిమ్ములా ఉంటుంది కదా, అది మొత్తము పీల్చేస్తుంది అన్నట్టు, కొంచెం కొంచెం గోలినట్టు అవుతుంది. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇట్లా ఉడికినట్టు అవుతుంది అన్నట్టు, కొంచెం లైట్గా. మనకు ఏం తక్కువ ఉన్నా ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మూడవ నాడు మనకు కరెక్ట్ మళ్ళీ కలిపి ఒకసారి తీస్తాం కదా, ఏం తక్కువ ఉన్నా ఆ రోజు చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు పచ్చడకు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. దీన్ని సోగి అంటారు. ఈ సోగి ఇలా సిద్ధం చేసుకున్నాక ఇలా ముక్కలు వేసి కలిపి మట్టమల్లో పెట్టుకుంటాం మనం. అయితే ఇట్లా కలుపుతుంటారు కదా, అప్పుడు మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా అత్తమ్మ వాళ్ళు ఇట్లా కలుపుతుంటే ఏంటంటే వెయిటింగ్ చేసేటోళ్ళం దేనికి. చాలామంది ఇది సీన్ ఇప్పుడు గుర్తుకొచ్చే ఉంటుంది, పచ్చళ్ళు పెట్టినప్పుడు వాళ్ళందరికీ ఇంచుమించు అందరు ఇళ్ళల్లో అలాగే చేస్తారని అనుకుంటా. ఈ కలిపినాక ఏం చేస్తాం, లాస్ట్కు వెయిటింగ్ చేస్తాం ఎప్పుడు అయిపోతుందా, అమ్మ ఎప్పుడు అన్నం కలిపి పెడుతుందా ముద్దలు అని చెప్పేసి. మా వంశీకి అయితే పిచ్చి, మమ్మీ అయిపోయిందా పెడతావా అని అంటుంటాడు. ఏ పచ్చడి పోపు చేయని, ఇక మామిడికాయ పచ్చడి ఇంకా స్పెషల్. అయితే ప్రతి ఇంట్లో ఇది కామన్. ఇది ఏమంటారు, మామిడికాయ పచ్చడి అంటేనే ఏమంటారు, అమ్మమ్మల వాళ్ళ ఇంట్లో గుర్తుకొస్తాయి చాలామందికి. ఇక ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మూడో రోజు నాడు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం లైట్ ఉండంగా, కొంచెం గోరెచ్చగా ఉండంగా మనం ఇట్లా ఇది పెట్టినాం కదా, ఇట్లా ఇది ఆయిల్ పోసినాం కదా, ఇది కొంచెం చల్లారని ఇవ్వాలి, ఒక 5-10. అసలు ఇప్పుడు మనము ఇంకా ముక్కలు, కొందరు మామిడికాయ ముక్కలు లేకపోతే రేపు తెచ్చుకుంటామని అనుకుంటారు కదా, ఒక మంచి రోజు అయిపోతుంది అట్లా అనుకుంటే కొందరు ఏం చేస్తారంటే అయితే ముందు రోజు నైట్ ఈ సోగి చేసి పెట్టుకోవచ్చు. ఈ సోగి వేసి పెట్టుకున్నాక నేను చూస్తున్నట్ట నేను గణేష్. అయితే ముందు రోజు నైట్ ఈ పోపు చేసి పెట్టుకోవచ్చు, తెల్లారి మళ్ళీ ముక్కలు తెచ్చి నానబెట్టి కట్ చేయించుకొని కలుపుకోవచ్చు. ఈ సోగి ముందు రోజు కూడా నష్టం ఏం లేదు, ఖరాబ్ అయ్యేది ఏముండదు ఇలా. ఇది మొత్తం చల్లగా అయినా ఏం కాదు, పూర్తిగా చల్లారినాకనే మనం ముక్కలు కలుపుతాం ఇలా. వంశీ ఎట్లుంది కలర్? వెయిటింగ్ ఇక్కడ. మీకు ఒకటి తెలుసా, వేడన్నం దీనికి ఉండదు వాస్తవానికి, చల్లనం ఉందా అని వెయిటింగ్ చేస్తాడు. ఆ రోజు నీకు తెలియదు ఆవే ఎందుకో కొంచెమని ఉంచావు అంటాడు మా వంశీ. ఒకవేళ దాంట్లో మిస్ అయితే లేకపోతే మాత్రం అది పరిస్థితి మా ఇంట్లో. చల్లనం కొంచెం తెలియదు, ఆ మామిడికాయ పచ్చడి పెడతానని తెలియదా, అన్నం ఎందుకు ఉంచావు, ఎక్కువ ఎందుకు ఉండవు పొద్దున అంటాడు. కొంచెమే ఉంచిన మరి
2 ముక్కలు. నువ్వు తిన్నావు కదా ఆల్రెడీ. ఉన్నది ఉన్నది అసలు నాకు గుర్తుకెళ్ళేది నిజంగా, అది ఎట్లా మిగిలింది ఈరోజు. అంతే, ఇదొక నేను చెప్తానే ఉంటే ఎన్ని గంటలైనా చల్లార పెట్టుకోవచ్చు, మనకు టైంని బట్టి ముక్కలు కలుపుకుందాం. ఒక్కొక్క 10 నిమిషాలు ముందు కలుపుకున్నాం కదా, కొద్దిసేపు చల్లారనిద్దాం. ఓకే స్టార్టా. అయితే సోగ అయితే చల్లగా అయింది. ఈ చల్లగా అయినాక ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఫస్ట్ చెప్పినా కదా నేను ఇట్లా పిక్కలు లేని అన్నీ తీసి నేను పక్క పెట్టుకున్నాను, కొన్ని వెళ్ళినాయి నాకు. ఇంట్లో కొంచెం సోగేసి కలుపుకుంటా. ఇక ఒక 5 జీళ్ళు అయితే వేస్తున్నాం. అప్పుడు ఒక పిడికడన్ని ఎద్దురు 50 పెడుతురు కాబట్టి ఒక పిడికడన్ని ఎద్దురు, నేను ఒక 5 జీడులు అయితే వేస్తున్నా. ఇలా వేసి కలిపి ఇప్పుడు ఇది కొంచెం ఉంది కదా, ఇందులోకి నేను కొంచెం తీసుకుంటున్నా ఫస్ట్. ఇది పిక్కలేని వాటికి. అయ్యోడ ఆయిల్ పడ్డదిరా. ఈ ముక్కలు ఇందేసి కలుపుకోవాలి. ఇక మామిడికాయ పచ్చడి కూడా అందరం పెడతాం, కానీ కొందరు చేత ఎందుకో ఏమో మంచి టేస్ట్ వస్తుంది, అమ్మమ్మల చేత. ఆ చేతిలోనే ఒక ఏమంటారు అమృతం అనాలి, అంత టేస్ట్ వస్తుంది. మ్యాజిక్ వాళ్ళు ఎట్లా కలిపిన అందా చొప్పునే వేస్తారు, టేస్ట్ మాత్రం అద్భుతం. మళ్ళా 1 ఇయర్ దాకా అసలు అట్లే ఉంటుంది, ఇంత కూడా చేంజ్ కాదు, కలర్ చేంజ్ కాదు, నూనె వేరుతుంది, మస్తు మంచిగా వస్తుంది. చేతి తీరు కూడా ఉంటుంది. పచ్చళ్ళు పెద్ద మనుషులతోనే పెట్టేయాలి లెక్కకు. ఈరోజు మామూలుగా కొంచెం కొంచెం కలిపినా కానీ అంతా సెట్ అవుతుంది, 3 డేస్ వరకు అంతా సెట్ అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు నూనె ఎట్లా కొందరు ఎట్లా పోస్తారంటే నూనె ఇట్లా వేరుతుంది పైన, అంత నూనె పోసుకుంటారు. అంత నూనె కూడా అవసరం లేదు. అయితే ముక్కలు కూడా మామిడికాయ ముక్కలు కూడా కొందరు సట్టగా చిన్నవి పెడతారు. ఏమంటారు ఈ కండ ఇంత ఉండదు, అయితే ఇంచుమించు ఒక అంగుళం అన్నా కాటు వరకు అన్నా ఉండాలి. ఎట్లా అంటే ఇక నేను చూపించాలి మీకు ఫస్ట్, కానీ ఇగో ఇంత నన్ను ఉండాలి. ఉంటే ఏంటంటే ఈ ముక్కలోని నీరు ఊరి అది ఏమంటారు మంచి నీరు ఊరి చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఎండిపోయినట్టు ఉండదు అన్నట్టు. ఆ నీరు ఈ ముక్కలోని నీరు ఈ సోయి కలిపి మంచిగా ఇట్లా వస్తుంది అన్నట్టు, మన పెరుగు వచ్చినట్టు వస్తుంది ఇట్లా మంచిగా. ఇప్పుడు చిన్న సోయి చిన్న పచ్చడి అన్నట్టు ఇది, ఇంకా కొంచెం సోయి పట్టిందా. ఇది ఏం చేస్తా, ఇది చిన్న డబ్బాలకు బయట ఎత్తి పెట్టుకుంటా నేను. ఇది కొంచెము, ఇది ఫస్ట్ 2-3 డేస్ దీన్ని వాడేసుకుంటా. ఓకే, ఇట్లా మడతమాను ఉంటే మడతమాను, గ్లాస్ ఉంటే గ్లాస్ జార్లకు ఇట్లా కొంచెం మేమైతే ఇట్లా బొట్టు పెట్టుకుంటాం అన్నట్టు. ఒక చెప్పినా కదా లక్ష్మీ స్వరూపంగా మేము కొలుస్తాము పచ్చళ్ళు అంటే. ఇట్లా పెట్టుకొని మడతమనలో అయితే పెట్టేసుకుంటాం. మనము మడతమండలు పెట్టుకున్నాక ఇట్లా మనము ఏమంటారు ఒక వైట్ క్లాత్ అయితే కట్టుకుంటాం మేము. ఇట్లా మూత పెట్టేసుకొని ఎవరైనా కడతారు, ఈ క్లాత్లే కానీ ఇట్లా ఒక వైట్ క్లాత్ కట్టుకొని ఇట్లా కట్టుకుంటాం పచ్చడి. ఇట్లా కట్టుకొని ఇది లోపల పెట్టేసుకుంటే
3 డేస్ తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం. వంశీ ఉంటాడో లేడో, వెళ్ళిపోతా అంటున్నాడు. ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా. కాకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే సెకండ్ డే చూపిస్తలేదు మీకు. సెకండ్ డే ఎట్లా చూపిస్తా, థర్డ్ డే నేను చూపించలేకపోతా. అందుకే నేను చెప్తున్నాగా, మీరు చూసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే థర్డ్ డే నాడే వేసుకోండి. ఇంకా పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోయింది. ఒకవేళ నేను వంశీ వెళ్ళిపోతా అంటున్నాడు, నెక్స్ట్ వీడియోలో మీకు చట్నీ ఎట్లుందో చూపిస్తా. కాకపోతే సెకండ్ డే నాడు నేను చూపిస్తాను. థర్డ్ డే నాడు వంశీ ఉంటలేను అంటున్నాడు, వెళ్ళిపోతా అంటున్నాడు. ఓకే, ఇప్పుడు వంశీ అట అన్నం తినిపించాలట, వెయిటింగ్ చేస్తున్నాడు. దాని గురించి ఒకసారి ఇది పక్కకి పెట్టేసి మనం అన్నం అయితే కలిపి పెడదాం వంశీకి. ఓకే అనేది లోపల పెట్టేసి వస్తాం. అంత పెట్టింది పచ్చడి ఒక ఎత్తు, ఏమిటి అన్నం వేసి కలుపుకొని తిన్నది ఒక ఎత్తు అంట. ఈ అడుక్కు నూనె సోయి ఉంటుంది కదా, మస్తు టేస్ట్ ఉంటుంది ఈ అన్నం. అప్పుడు ఏమంటారు, పిల్లలందరూ కూర్చొని మనిషో ముద్ద పెట్టేటోళ్ళు అమ్మమ్మ వాళ్ళు. ఓకేనా వంశీ? ఇట్లా కలుపుకొని తింటుంటే ఏమంటారు, అమ్మమ్మల కాలం నాటి రోజులు గుర్తుకొస్తాయి కదా. మీరు పెట్టినాయంట్రా ఇంచుమించు అప్పటి స్టేజ్లో అందరు తింటారు, అందరికీ అలవాటు ఖచ్చితంగా ఉంటుంది కదా. కామెడీ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.